అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే పార్టీ అధ్యక్షుల వారికి, కార్పొరేటర్లకు, ప్రధాన కార్యదర్శి గారికి, కోఆప్షన్ సభ్యులకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారం. మీరు చూస్తూ ఉన్నారు గత బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎలా ఉండే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులుగా మీరు కూడా ఇక్కడ సిటిజన్సే, మీడియాతో పాటు ఇక్కడ సిటిజన్సే కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేటువంటి విషయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. నిర్మించడం బీఆర్ఎస్ పార్టీ ఒక కర్తవ్యంగా ఉండే, కూల్చడం కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టుకున్నది. పేద ప్రజలను గుర్తించి వాళ్ళకు సకల సౌకర్యాలు చేసి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో అగ్రగామి నిలబెట్టాలన్నటువంటిది గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు సంకల్పిస్తే, ఎవడెక్కడ పోతే మాకేంది, మా జేబులు నిండితే చాలు, పూలుస్తాం, చేస్తాం, కమిషన్లు దండుకుంటాం, ప్రజల్ని ఆగం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి దారుణాలకు ఒడిగడతా ఉన్నది. మీరు చూసారు నిన్న జరిగినటువంటి సంఘటనలు. దాదాపుగా 10-12 ఎకరాల సీలింగ్ భూమి ఉంది అంటున్నారు కదా. నీ పక్కన నిన్న మీరు ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు బల్లలు జరుస్తూ మాట్లాడినటువంటి వాళ్ళదే కదా భూమి 30-40 సంవత్సరాల క్రింద. ఆ తర్వాత నీ పక్క ఇంకో పక్క కూర్చున్నటువంటి వ్యక్తి పెద్ద మనిషిదే కదా, వాళ్ళ కోడల పేరు మీద కొడుకు పేరు భూమి. ఆ పక్కనని మీ వెనుక కూర్చున్నటువంటి నాయకులే కదా దాన్ని డెవలప్మెంట్ చేసింది, కొంత పార్ట్ ఆఫ్ ల్యాండ్ని. అంటే ఏమేం తప్పులు చేయాలనో వాళ్ళందరూ మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు, బురద మాత్రం పక్కన మీద జరిగి జల్లేటువంటి ప్రయత్నం మీరు చేస్తారు. జనం మీరు అంతా గమనించరా? మీడియా మిత్రులారా, మీరు అందరికీ తెలియదా? మీరు ఒక్కసారి ఈ విషయాన్ని చూడండి. మీరు కాంగ్రెస్ పార్టీకి చేరింది బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మీరు ఒక ఖర్చు వేసుకోవడం మీ అలవాటుగా మారొచ్చు. దానికి మేము తప్పుపట్టట్లేదు. మీ ఇష్టం, మీ అవసరాలు ఉంటాయి, మీ వ్యక్తిగతం ఉంటాయి, మీరు సంపాదించుకోవాలి, ఏదో చేసుకోవాలి, దాన్ని మేము తప్పుపడతలేం. కానీ పార్టీ వారిని 4 రోజులకే బురద జల్ల వ్యవహారాలా? ఇన్ని రోజులు ఏడున్నారు? ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో లేరా? కౌన్సిల్ ఎజెండాల మీరు అందరూ కూడా పాలు పంచుకోలేదా? అభివృద్ధి కార్యక్రమాల ఎజెండాలలో సంతకాలు పెట్టిన వాళ్ళు కాదా? ఇవాళ పార్టీ మారంగానే ఇవన్నీ గుర్తొస్తాయా? దయచేసి ఇలాంటి అసంబద్ధమైనటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు ఇప్పటికైనా మానుకోవాలి. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తారు. ఎన్నికలు వచ్చినాడు కర్రు కాల్చి వాత పెడతారు, బరబ్బరు పెడతారు. మొన్న కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. అసెంబ్లీ ఎన్నికలలో ఏం జరిగిందో, పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఏం జరిగిందో కూడా పెట్టారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది, ఒక 26 మంది కార్పొరేటర్లుగా మనం ఒక మిత్రులుగా ఒక ఈ యొక్క కార్పొరేషన్ అభివృద్ధి పథంలో చేసినటువంటి అగ్రగామి నిలిపినటువంటి పాత్ర పోషించినటువంటి మనందరిగా కనీసం విమర్శ చేసే ముందైనా సరే గతం గుర్తు తెచ్చుకోవాలి కదా. ఒకరికొకరం ఎట్లున్నాం, ఏ విధంగా కష్టపడి పనిచేసినాం, ఏ విధంగా మన వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అనేటువంటిది అయితే గుర్తుంచుకోవాలి కదా. వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకొని మాట్లాడడం వల్ల అది ఏమో అంటారు చూడు, ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ వచ్చి వాళ్ళ మొహం మీదే పడ్డట్టు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ మీకుంటే, పీర్జాది కూడా మెయిన్ రోడ్ను, ఆగిపోయిన రోడ్డును, హెచ్ఎండిఏ నిధులతో చేసేటువంటి రోడ్డును పూర్తి చేయండి. మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. మీ మాజీ నాయకులే కదా ఆ రోడ్డు నుంచి పోతారు. ఎస్ఎన్డిపి పనులు పూర్తి చేయండి, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అది పూర్తి చేయండి. అలాగే 4 లేన్ల రోడ్లను పూర్తి చేయండి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చేసే ప్రయత్నం చేయండి. నాలాలకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్స్ అవి పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇంకేమన్నా మీకు స్పెషల్ గ్రాంట్స్ ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర పరిపాలన పురపరిపాలక శాఖ కూడా వారి దగ్గరే ఉన్నది కాబట్టి వారి దగ్గర నుంచి ఏమన్నా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి స్పెషల్ గ్రాంట్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయండి. మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ గారికి, మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదైతే నిన్న ఇండ్ల కూల్చేట సంఘటన ఒక చీకటి కోణం లాంటిది. బీద మధ్యతరగతి వాళ్ళు 130-150 గజాలలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు చూసి ఆన్లైన్ టీఎస్బీ పాస్ పర్మిషన్లు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినాయి చూసి వాటి ద్వారా
ప్రభుత్వం చేసినటువంటి దస్తావేజులే కదా అని నమ్మి ఇళ్లను నిర్మించుకున్న వారు ఉన్నారు, కట్టిన వాటిని కొనుక్కున్న వారు ఉన్నారు. ఒక బీదవాడు, బిలో మధ్యతరగతి వాడు, ఆ కుటుంబము ఎంతో కలలతోటి జీవితంలో మంచి ఒక ఆశయం, పెళ్లి తర్వాత ఇల్లు, కుటుంబం తర్వాత ఇల్లు కట్టాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కలలు కంటి ఇల్లు కొన్నప్పుడు, కట్టినప్పుడు ఈడ తల్లిగారి దగ్గరనో, అత్తగారి దగ్గర, అత్తవారి దగ్గరనో నగలు తాకట్టు పెట్టు ఇంత లోన్ తీసుకొని కట్టుకునే వాళ్ళే ఉంటారు. అలాంటి వారి కళల్ని కూల్చివేసిరు. నేను దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. వారికి న్యాయం జరిగేంత వరకు మేము వారి తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆ ల్యాండు పెద్దలు చెప్పినట్టు అమర్ సింగ్ వారి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ కార్పొరేటర్ నాయకుడు ఉన్నారో జగన్నాథ్ సింగ్ గారు జీపీఐ చేసినటువంటి ల్యాండ్ అది. మరి వారికి తెలియదా మా తాతగారు అమ్మిరని? మరి ఇక్కడ పేపర్ ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ జగన్నాథ్ సింగ్ గారు అమ్మినట్టు ఎవిడెన్స్ ఉంది. తద్వారా తర్వాత కొన్నది కూడా, అక్కడ నుండి కొన్నది కూడా మరి కాంగ్రెస్ కుటుంబము. నిన్న మొన్న కోఆప్షన్ నెంబరు బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్లో అయిన రామదాస్ గారి కుటుంబమే అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలుసు. నేను కూడా తెలియజేస్తున్నా. ఈ యొక్క ఇండ్లకు మరి ప్రభుత్వం నుండి రెగ్యులైజ్ చేయడం కూడా జరిగింది. ఇది కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయడం జరిగింది. ఇది గమనించాలి. దాని తర్వాత ఈ ల్యాండ్ సీలింగ్ సర్ఫేస్లో లేదని చెప్పేసి 760 అంటే B/760 2011 B/760 2011లో మరి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఈ ల్యాండ్ ఏదైతే ప్లాట్ నెంబర్లు ఉన్నాయో వీళ్ళు అప్లై చేసుకున్న ప్లాట్ నెంబర్లు పట్టాభూమిలో ఉన్నాయి తప్ప సీలింగ్ సర్ఫేస్ ల్యాండ్లో లేవని చెప్పేసి మరి తహసీల్దార్ గారు, గట్కేశ్వర్ తహసీల్దార్ గారు మరి ఇక్కడ లెటర్ ఇష్యూ చేయడం జరిగింది వీళ్ళకి. అంటే తప్పిదం ఎక్కడ జరిగింది? ఆనాటి ప్రభుత్వం చేసిందే ఈనాటి ప్రభుత్వంలో తప్పైందని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా నోటీస్ ఇచ్చినప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా ఇవన్నీ కూడా మరి ప్లాట్ ఓనర్స్ వాళ్ళందరికీ కూడా సమర్పించడం జరిగింది. అయినా ఏ కోశాన కూడా వీటి పరిణిలోకి తీసుకోకుండా మరి నోటీసులు ఇవ్వడంతో కోర్టును కూడా, గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. (07/2024) మరి ప్లాట్ ఓనర్లు రెవెన్యూ అధికారులను రెస్పాండెన్స్ చేస్తూ మరి కోర్టుకెళ్ళగా ఇంటర్మ్ ఆర్డర్ ఒకటి కోర్టు వారు ఇవ్వడం జరిగింది. మీకు ఇందాక నేను రెవెన్యూ దాంట్లో ఒక వర్డ్ లైన్ చదివినిపిస్తాను. This matter has been referred to the additional Mandal Revenue Inspector and Mandal Surveyor of the Office of Inquiry report. Accordingly, the Mandal Surveyor demarcated the subject land and prepared a location sketch. As per location sketch, the petitioner's land is fall under Patta land. అది పట్టా ల్యాండ్లో ఉంది. ఈ స్కెచ్ ఏదైతే చేసిరో, సర్వే అయితే చేసిరో అని, నాట్ ఇన్ సీలింగ్ సర్ఫేస్ ల్యాండ్ బేరింగ్ సర్వే నెంబర్ 1 సాలాంజీ గంచా పర్వతాపూర్ హెన్స్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి కింది పేర. ఇవి మీ పత్రికా మిత్రులకు మేము లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.